సర్ప్లస్ వేరు ఉందా, అవుట్లెట్ ఉందా, సర్ప్లస్ నాలా ఉందా? అది రివైవ్ చేద్దాం అమ్మా. ఇప్పుడు మీరు డిఏ, మీరు మెయింటెనెన్స్, ఓకే. సో ఇప్పుడు నేను మన టీం కూడా పంపిస్తాను, మీరు కూడా ఉండండి, మన వాళ్ళు వస్తారు. మీరంతా ఒకసారి స్టడీ చేయండి, మొత్తం సర్వే చేసిన తర్వాత మనం ఏడాడ మన ఇంటర్వెన్షన్ అవసరం కూడా అర్థమవుతుంది. ఓకే, సర్ప్లస్లో కావాలా, ఇన్లెట్లు ఏమైనా కావాలా, ఈ చుట్టూ రింగ్ బండ్ దగ్గర ఏమైనా అవసరం అవుతుందా? మీరు ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ మన ఎస్టీపీకి కావాలి మనకి, అది కూడా బిహెచ్ఎల్ ఉండాలి సార్. ఇది ఒకటి మా డివిజన్ చెరువు కింద నాలా పక్కన 11 గుంటల ల్యాండ్ ఉంది గవర్నమెంట్ ల్యాండ్, కంప్లీట్ చేసుకున్నాను. మనం తీసుకోవచ్చు ఇమీడియట్గా. బాలగోపాల్ ఇమీడియట్గా మీరు ఏం లేదు, జస్ట్ మాకు ఫాలో అప్ చేస్తున్నారు. మాకు ఏమేమంటే కంప్లైంట్ లేకు 30,000 అయినాయి, మేము ఉండే 50 మంది అనమాట. చేసి మేము లెటర్ వాళ్ళ ఈడీ గారికి అడ్రస్ చేసి సిఎండి గారికి కూడా కాపీ పెడతాం. దాంట్లో మనం మా లీగల్ టీం కూడా అంత సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అని సైడ్ చేసి పెడతారు, చేస్తారు. అండ్ ఈ ఎస్టీపీ ల్యాండ్ కూడా ఇక్కడ ఎస్టీపీ పెట్టాల్సింది అంత హైలీ పొల్యూటెడ్. మేము పీసీబీ రిపోర్ట్ కూడా చూసి అర్థం చాలా ప్రాబ్లం ఉంటుంది. మీరు ఇక్కడ మత్స్యకారులు చేపలు ఉన్నాయా? ఏం చేపలు వెళ్తాయి? బొచ్చా, ట్రౌట్, గుర్రం డెక్క కూడా సార్ లేక పాపం సొంత డబ్బులు పెట్టుకుని చాలా నష్టపోయాడు. పోయినసారి వాళ్ళ 10-20 లక్షలు పెట్టుకుని అన్న నాగేశ్వర అయినా కూడా ఇబ్బంది. మీరు ఏం చేయాలంటే జిహెచ్ఎంసీ తోటి 6 మెషిన్లు ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళ ఖాళీ టైం ఉంటారు కదా, అప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు మూవ్ చేస్తాం సార్. ఎందుకంటే అదంతా దుర్గం చెరువు నడుస్తున్నది ఏమ్మా, మరి అక్కడే మీ ఇన్ఫ్లుయెన్స్ అంతా నడిచేది. 120 ఎకరాల చెరువు ఇది. ఇది యాక్చువల్గా వచ్చేసి ఇది మంచి చూస్తే కనుక చాలా పక్షులు కూడా, అంటే వలస పక్షులు చాలా కూడా ఇక్కడ మైగ్రేటరీ బర్డ్స్ అంతా కూడా ఇక్కడ కనపడుతున్నాయి. చాలా అద్భుతమైన లేక్ ఇది. సో స్థానికంగా ఇక్కడ ఇలా పబ్లిక్ నుంచి మాకు ఇది హైడ్రా అధికారులు ఇక్కడ కొన్ని చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి. అంటే బిహెచ్ఎల్ వాళ్ళు వచ్చేసి ఇది మా ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేయడము. ఇక్కడ ఏదైతే చెరువుకి కొన్ని మరమ్మత్తు పనులో లేకపోతే డీసిల్టింగో లేకపోతే బండు ఫార్మేషన్ బ్యూటిఫికేషన్ పనులకి బిహెచ్ఎల్ కొంతమంది అధికారులు వాళ్ళు ఇది మా ల్యాండ్ అని చెప్పి వాళ్ళు అడ్డు చెప్తున్నారని చెప్పేసి అనేటటువంటి ఒక మాకు ఇచ్చినటువంటి ఒక కంప్లైంట్ మీద మేము ఇక్కడ వచ్చి బిహెచ్ఎల్ అధికారులు కూడా ఉన్నారు. వీళ్ళందరితో కూడా డిస్కస్ చేసినప్పుడు ఇది చెరువు ఇది క్లియర్గా ఇది కమ్యూనిటీ అసెట్, వాటర్ బాడీ. సో ఇది గతంలో ఈ ల్యాండ్ ఇక్కడ బిహెచ్ఎల్కి కూడా ఇచ్చి ఉండొచ్చు, దాంట్లోకి మేము వెళ్ళట్లేదు. బట్ ఇది డెఫినెట్గా కమ్యూనిటీ అసెట్ కాబట్టి ఇది అందరికీ సంబంధించిన ఆస్తి ఉంటుంది. సో దీంట్లో మనం బ్యూటిఫికేషన్ కానీ లేకపోతే డీసిల్టింగ్ కానీ రిజ్యూనేషన్ అంటే లేక్ మరమ్మతులు లేకపోతే వాటర్ రీచ్ చేయాలన్నా కానీ కూడా దానికి బిహెచ్ఎల్కి సంబంధం ఉంటుంది. సో వాళ్ళ అధికారులు కొంత కన్ఫ్యూజన్ ఉన్నారు. మేము ఒక లెటర్ కూడా హైడ్రా నుంచి షూటప్ చేస్తాము వాళ్ళ సిఎండి గారికి, వాళ్ళ ఈడీ గారికి, అట్లాగే వాళ్ళకి కూడా క్లారిటీ ఇస్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చాలా ఉన్నాయి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కానీ చట్టాలు కానీ చాలా స్పష్టంగా చెప్పినాయి. ఇదంతా కూడా కమ్యూనిటీ అసెట్ కాబట్టి అందరికీ దీంట్లో స్టేక్స్ ఉంటాయి. జస్ట్ లైక్ ఎవరో పట్టాలి, ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక చెరువు ఉందనుకోండి, అది వాళ్ళ ఆస్తి అయిపోతుంది, అందరికీ పబ్లిక్ ఆస్తి. సో దాని మీద క్లారిటీ ఇస్తాం. ప్లస్ అట్లానే ఇక్కడ స్థానికంగా వీళ్ళందరి నుంచి కూడా మాకు వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే ఇది హైడ్రా టేకప్ చేస్తే బాగుంటుంది అనేటటువంటి కూడా చెప్పారు. తప్పకుండా మనం చూస్తాము. ప్రపోజల్స్ కూడా గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాం. గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటే మేము దీన్ని టేకప్ చేయడానికి కూడా మాకు సుముఖంగా ఉన్నాం. దీనికి ఒక సర్వే కూడా చేపిస్తాం. ఇది చూసాము, అంతా కూడా మురికి నీళ్ళు లోపలికి వస్తున్నాయి, అంటే సీవేజ్ వాటర్ అంతా కూడా వస్తున్నది. దాని ద్వారా ఏమవుతుందంటే సీవేజ్ రావడంతో చూసాము చాలా చోట్ల ఇన్లెట్స్ దగ్గర గుర్రపు టేక్ అంతా కూడా ఫార్మ్ అయ్యి పక్కన ఉన్నటువంటి ప్రాంతాలకి విపరీతమైన దోమలు, దాంతోపాటు పొల్యూషన్ ఉంది. ఇక్కడ మీకు వాటర్ బాడీస్లో మీకు వచ్చే వాటర్ కూడా క్వాలిటీ చాలా బ్యాడ్ క్వాలిటీ ఉంటుంది. దానివల్ల రేపు ముందు క్యాన్సర్ ఇటువంటి వ్యాధులు వచ్చేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసం మనం ఈ చెరువుని చేసినప్పుడు సమగ్రంగా అన్ని కోణాల్లో దీన్ని మనం చేస్తే కనుక ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి ఒక మంచి రిక్రియేషన్గా ఒక వాకింగ్ ట్రాకే కాదు, పిల్లలు ఆడుకోవడానికి ఒక మంచి ప్లే ఏరియాస్ ఇస్తాము. ప్లస్ దాంతోపాటు పార్కులు, గార్డెన్స్ వస్తాయి. ప్లస్ ఇంతే కాకుండా ట్రీట్మెంట్ చేసి ఎస్టీపీ లాంటివి కూడా ప్లాన్ చేసి, అంటే సమగ్రంగా ఒక చెరువును డెవలప్ చేయాలంటే అన్ని కోణాల్లో చేయడానికి హైదరాబాద్ అయితే మేము ప్రయత్నం చేస్తాం.
బట్ ఒకవేళ హైడ్రా టేకప్ చేయకపోయినా కానీ ఇక్కడ హెచ్ఎండి వాళ్ళు చేసినా కానీ వాళ్ళకి వచ్చి ఇతర ఏమైనా అడ్డంకులు లైక్ అవుట్లెట్ నాలా సర్ప్లస్ నాలా అలుగు దగ్గర ఉంటుంది ఆ నాలా చాలా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయన్నారు. అది కూడా పరిశీలిస్తాం. పరిశీలించి ఏదైతే కనుక అడ్డంకిగా ఉండి మొత్తం చెరువు అన్నింటికి కూడా అలుగులు వరద నీళ్ళకి అది అడ్డుపడుతుంటాయి కనుక అటువంటి ఎంక్రోచ్మెంట్ చేస్తాం. కానీ పబ్లిక్ అందరికీ కూడా ఏదో హైడ్రా వచ్చినారు కాబట్టి ఎఫ్టీఎల్ ఉన్న ఇళ్ళని కూలగొడతారనే దాన్ని భ్రమలో ఉండొద్దు. ఎటువంటి పరిస్థితుల్లో కట్టిన ఇళ్ళని జోళ్ళకి వెళ్ళట్లేదు హైడ్రా. సో అది చాలా స్పష్టంగా మరోసారి నేను చెప్తున్నాం. అంటే ఎవరన్నా మీకు సోషల్ మీడియాలో పెట్టి వచ్చిన హైడ్రా కమిషనరు ఇదంతా ఇల్లులంతా కూలుస్తారనే దాన్ని నమ్మొద్దు. అది కూడా నేను చెప్తున్నాను. సో ఇది కానీ అలుగురు పారి దాని నుంచి ఎక్కడైతే 1-2 అడ్డం వచ్చే ఉంటాయి దానివల్ల లక్షల మంది ప్రాబ్లం ఫేస్ చేయదు. అట్లాంటి వాటిని తీసినప్పుడు కూడా వాళ్ళ కంపల్సేషన్ ఆస్పెక్ట్ కూడా చూసి వాళ్ళ టీడీఆర్ఓ లేదా గవర్నమెంట్ కంపల్సేషన్ ఇచ్చినట్టు ప్లాన్ చేయొచ్చు. అంటే వీలైన వరకు పబ్లిక్ డిస్టర్బ్ కాకుండా అందరికీ రేపు మంచిగా చేసినట్టు ఈ చెరువుని తయారు చేయడానికి హైడ్రా మేము చేస్తే మేము చేస్తాము, లేకపోతే హెచ్ఎండి వాళ్ళు టేకప్ చేసినా మా సహాయ సహకారం అందిస్తారు.